స్మార్ట్ సిటీ మిషన్ ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టార్ట్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి. అంటే సిటీస్ని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చడం కోసం, అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ సిటీస్ని బిల్డప్ చేయడం కోసం, మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని తీసుకురావడం కోసం, స్మార్ట్ ఎకానమీని తీసుకురావడం కోసం, స్మార్ట్ పీపుల్, స్మార్ట్ మొబిలిటీ అంటే మెట్రో లాంటి వాటిని, స్మార్ట్ లివింగ్ అంటే సింపుల్గా క్యాష్లెస్, స్మార్ట్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పరిపాలన కూడా స్మార్ట్గా ఉండేటట్టు, స్మార్ట్ ఎన్వైరన్మెంట్ అంటే గ్రీన్ ఎన్వైరన్మెంట్, ఇవన్నీ కూడా అర్బన్స్లో ప్రొవైడ్ చేసి అర్బన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చటమే ఈ స్మార్ట్ సిటీ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. దాదాపుగా ప్రజెంట్ 22 స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ని ఈ స్మార్ట్ సిటీ మిషన్ కింద ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఎనివే మొత్తం మీద ఈ స్మార్ట్ సిటీ మిషన్ అనేది ఏ మినిస్ట్రీకి సంబంధించింది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించిందండి. సో ఎనివే గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. స్మార్ట్ సిటీ మిషన్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. స్మార్ట్ సిటీ మిషన్లో ఒక స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంచుకుంటే ఆ సిటీలో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? వాటర్ సప్లై చేస్తారు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ సప్లై 24/7 ఉంటుంది, శానిటేషన్, పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, అర్బన్ మొబిలిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియెంట్గా ఉంటుంది, అఫోర్డబుల్ హౌసింగ్ ఉంటుంది అంటే క్లీన్ గ్రీన్ హౌసింగ్ ఉంటుంది, తర్వాత ఐటీ ఇండస్ట్రీ డిజిటలైజేషన్ని ప్రమోట్ చేస్తారు, సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ అంటే గ్రీన్ ఎనర్జీస్ని ఇనిషియేట్ చేస్తారు, పర్యావరణ కాలుష్యాన్ని ఆ సిటీలో తగ్గేలాగా చేస్తారు, గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వ పరిపాలనలో ఈ గవర్నెన్స్ను ఉపయోగించుకుంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సేఫ్టీని, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆరోగ్యాన్ని మరియు విద్యా సదుపాయాలు ఆ సిటీలో కల్పిస్తూ ఉంటారనమాట. దీన్ని స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఈ స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ స్మార్ట్ సిటీ మిషన్ కింద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది స్మార్ట్ సిటీ మిషన్ అంటే. గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మనందరికీ తెలుసు, దీన్ని UNGA అంటారు. అంటే ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటారు దీన్ని. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అనేది UNGA అనేది 1945లో న్యూయార్క్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనందరికీ తెలిసినదే. వరల్డ్ పీస్ కోసం పనిచేస్తూ ఉంటుంది. యునైటెడ్ నేషన్ యొక్క మేజర్ ఆర్గాన్గా దీనికి చెప్తారు, ఐక్యరాజ్య సమితి యొక్క మేజర్ ఆర్గాన్గా చెప్తారనమాట. 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి, అంటే 6 ముఖ్యమైనటువంటి అవయవాలుగా ఐక్యరాజ్య సమితికి ఉంటే దాంట్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి. 2010వ సంవత్సరం నుంచి ఫిబ్రవరి 1st వీక్ని ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్గా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ గమనిస్తూ వస్తుందన్నమాట. అంటే అన్ని రిలీజన్స్ కూడా కలిసికట్టుగా ఉండాలి అనేది దీని యొక్క ముఖ్యమైన సారాంశం. దీన్ని ప్రమోట్ చేయటమే ఫిబ్రవరి 1st వీక్ 1 నుంచి 7వ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1st వీక్ని ఇంటర్ఫెయిత్ హార్మోనీ వీక్గా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ జరుపుతూ వస్తుందన్నమాట. అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనే ఒక స్కీమ్ ఉందండి, ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. నమస్తే అనేది ఎవరికి సంబంధించిందంటే కార్మికులు ఉంటారు కదా, ముఖ్యంగా చాలా గ్రేట్ పర్సన్స్ అనమాట. అంటే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్కీమ్ ఇది. అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్, అదే నమస్తే అంటే. దాని అర్థం ఏంటంటే అండి, ఇట్లా పూర్తిగా దిగకుండా మెషిన్స్ యూజ్ చేసి ఈ డ్రైనేజ్ని క్లీన్ చేయటం, అది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంగా దీన్ని చెప్తారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దీనికి మేజర్ నోడల్ మినిస్ట్రీగా ఉంటుందన్నమాట. ఇది మెకనైజ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. ఇది 2 మినిస్ట్రీస్తో కలిసి, అంటే జాయింట్ ఇనిషియేటివ్. ఎందుకంటే అర్బన్లోనే కదా ఎక్కువగా మనకి పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువగా పనిచేసేది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్తో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఈ 2 మినిస్ట్రీస్ కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. ఆల్రెడీ ఒక మినిస్ట్రీ ఇక్కడ ఇచ్చారు, ఇంకొక మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఎనివే అండి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. మనకందరికీ తెలుసు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయని.
కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ మనం చూస్తే స్టేట్ లెవెల్లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, మండల్ లెవెల్లో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ పిఏసిఎస్ ఉంటాయండి. ఇవి రైతులకు అందుబాటులో లోన్లు ఇస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ పిఏసిఎస్ రైతులకు ఉపయోగపడే విధంగా కామన్ సర్వీస్ సెంటర్గా కూడా పనిచేయడానికి రీసెంట్గా పిఏసిఎస్ని ఉపయోగించుకుంటున్నారు. కామన్ సర్వీస్ సెంటర్ అంటే సింపుల్గా జిరాక్స్లు కానీ, స్కానింగ్ కానీ, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, పాస్పోర్ట్స్ కానీ, ఉజాలా కానీ, బేసిక్ కంప్యూటర్లు కానీ, ఇలాంటి వాటన్నిటికి కూడా కామన్ సర్వీస్ సెంటర్స్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఈ కామన్ సర్వీస్ సెంటర్లో డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి కామన్ సర్వీస్ సెంటర్స్ని సేమ్ కామన్ సర్వీస్ సెంటర్లో ఏదైతే సర్వీసులు ఇస్తున్నారో వాటిలో కొన్ని సర్వీసెస్ని రైతులకు ఉపయోగపడే విధంగా ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలో కూడా ఇస్తారంట. దీని అంతరికి నోడల్ ఏజెన్సీగా ఏ మినిస్ట్రీ ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాబార్డ్ అండ్ సిఎస్సిఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ వీటన్నిటి మధ్యలో ఒప్పందం కుదిరింది. పిఏసిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ని కామన్ సర్వీస్ సెంటర్స్గా ఉపయోగించుకోవడం కోసం. ఎనీవే అండి, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఎకానమీకి సంబంధించింది కూడా చెప్పుకోవచ్చు. దీన్ని మనకి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని రీసెంట్గా మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన అనేది మినిస్టర్ ఆఫ్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ అంటే నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఈ పిఎంకేవీవై అనే స్కీమ్ పనిచేస్తూ ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన యొక్క స్కీమ్ స్కిల్స్ని నేర్పి, అంటే యువతకి నైపుణ్యాన్ని నేర్పి జాబ్స్ వచ్చేలాగా చేయటం, ఇంతే, అంతకుమించి ఏం లేదు. సో అలాంటిదే ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన 1.0, 2.0, 3.0 ఇప్పటి వరకు వచ్చినాయి. ఇప్పుడు 4.0 తీసుకొచ్చారు, అందుకనే ఇది న్యూస్లో ఉంది. 4.0 యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించినట్టయితే, సో ల్యాక్స్ ఆఫ్ యూత్కి వచ్చే 3 సంవత్సరాల్లో లక్షల మందికి ట్రైనింగ్ని నేర్పించడం. ముఖ్యంగా 4.0 అంటే పిఎంకేవీవై కౌశల్య వికాస్ యోజన 4.0 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీస్తో పార్ట్నర్షిప్ కుదిరించుకొని స్కిల్స్ని నేర్పి యువతకి వాళ్ళకి జాబ్స్ వచ్చేలాగా చేయటం అనమాట. అంటే అది ముఖ్యంగా జాబ్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్ వీటన్నిటి మీద అవగాహన కల్పించి వాటి మీద స్కిల్స్ నేర్పి జాబ్స్ వచ్చేలాగా చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాదాపుగా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు. వచ్చే 3-4 ఇయర్స్లో 47 lakh స్కిల్స్ వర్కర్స్ని తయారు చేయటమే దీని ఆబ్జెక్టివ్గా కనిపిస్తుంది. ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే యూత్కి స్కిల్స్ నేర్పడం. ఎనీవే అండి, ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనం జరుపుకుంటున్నా ఉన్నాం. దాంట్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మహిళా సమ్మాన్ బచత్ పత్ర అనే దాన్ని ఒకదాన్ని విడుదల చేశారు. సింపుల్ అండి, ఏం లేదు, 2023 యూనియన్ బడ్జెట్లో దీన్ని అనౌన్స్ చేశారు. అంటే మహిళలు ఎవరైనా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు 2 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. వాళ్ళకి అందరికన్నా ఎక్కువ వడ్డీ రేటు అంటే 7.5% వడ్డీ రేట్ని కల్పిస్తారనమాట. దాన్ని మహిళా సమ్మాన్ బచత్ పత్ర అంటారు. రీజనబుల్గా విత్డ్రా చేసుకునే ఫెసిలిటీస్ని కల్పిస్తారు. 2 లక్షలు డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాల వరకు సో 7.5% సో ఇంట్రెస్ట్ రేట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మహిళా సమ్మాన్ బచత్ పత్ర గురించి. ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, 7.5% ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తారు దీనికి. సో యూనియన్ బడ్జెట్లో ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్య సమ్మాన్ PMVKS అనే స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది 2023లో. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వకర్మ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో అంటే చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రెడిషనల్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వీళ్ళకి సపోర్ట్ చేయటం కోసం, స్కిల్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయటం కోసం ఈ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని MSMEతో ఇంటిగ్రేట్ చేయటం వల్ల సో స్కిల్స్ ఎక్కువగా నేర్పి ఆర్టిషన్స్ అంటే హ్యాండీక్రాఫ్ట్స్, సో చేతి వృత్తుల పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన స్కీమే PM వికాస్ స్కీమ్. ఎనివండి, ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. MSMEs మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు వీటిని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు.
స్పెషల్గా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కూడా ఉంటుంది. ఎంఎస్ఎంఈస్ యొక్క పాత్ర చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే చాలా పెద్ద కంపెనీస్ కన్నా కూడా ఇండియాలో ఎంఎస్ఎంఈసే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎంఎస్ఎంఈస్ ఏం చేస్తాయంటే పెద్ద కంపెనీస్కి స్పేర్ పార్ట్స్ని తయారు చేస్తాయి, పెద్ద కంపెనీస్కి ఆధారంగా ఉంటాయి. పెద్ద కంపెనీల కన్నా కూడా ఎంఎస్ఎంఈల్లోనే ఎక్కువ జాబ్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎంఎస్ఎంఈస్లో వచ్చేటువంటి గ్రోత్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది ఇండస్ట్రీ సెక్టార్లో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఎంఎస్ఎంఈస్ అనేవి స్టార్టప్స్గా కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే రీసెంట్గా ఏ డిస్ట్రిక్ట్స్లో దాదాపుగా 10,000 ఎంఎస్ఎంఈలు కొత్తగా స్టార్ట్ అయినాయి అని అడుగుతున్నారు. అది వచ్చేసి ఎర్నాకుళం, ఇది కేరళలో ఉందండి. సో ఎర్నాకుళంలో కొత్తగా రీసెంట్గా 10,000 న్యూ ఎంఎస్ఎంఈలు స్టార్ట్ అయినాయి అనమాట. ఇది ఒక స్టార్టప్ ఎకోసిస్టానికి చాలా హెల్దీ సిచ్యువేషన్గా చెప్పుకోవచ్చు. దీనివల్ల న్యూ జాబ్స్ వస్తాయి. ఇండియా యొక్క స్థూల దేశీయోత్పత్తి పెరగడానికి, ఇండియా యొక్క జీడిపి పెరగడానికి అవకాశం ఉంటుంది. స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి, అంటే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు తయారవుతాడు. తర్వాత గుడ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే పారిశ్రామిక మౌలిక వస్తువులు మెరుగుపడతాయి. ఇది స్టార్టప్ గురించి. సో ఇలా 10,000 న్యూ ఎంఎస్ఎంఈస్ స్టార్ట్ అయినాయి ఎర్నాకుళంలో. సో అదే ఇక్కడ మనల్ని అడిగారు. అయితే స్టార్టప్స్ గురించి ఒకసారి చూద్దాం. స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఏంటంటే మొట్టమొదటిసారిగా అంకుర పరిశ్రమని స్థాపించటం. అంటే నాకేదో ఒక కొత్త ఐడియా ఉంది, ఆ ఐడియాని నేను రియలైజ్ చేయటం కోసం ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశాను కొత్తగా. అప్పుడు నన్ను స్టార్టప్ అంటారనమాట. ఇప్పుడు సపోజ్ మీ ముందు ఫోన్ ఉంది, ఆ ఫోన్లు తయారు చేయడానికి నాకు కొత్త ఐడియా ఉంది, దాన్ని నేను కొత్త ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేశా, లేదా ఒక చిన్న పరిశ్రమను స్టార్ట్ చేశా, దాన్ని స్టార్టప్ అంటారు. స్టార్టప్ ఎకో సిస్టమ్ అన్నా కానీ అలా మల్టిపుల్ స్టార్టప్స్ని స్టార్ట్ చేయటం. ఈ స్టార్టప్ అనేది ఎక్కువగా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే సక్సెస్ అయితేనేమో ప్రాఫిట్ వస్తుంది, లాస్ అయితేనేమో ఎక్కువగా మనీ పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి స్టార్టప్ కనుక సక్సెస్ అయ్యి 100 కోట్లు దాటిందంటే ఆ కంపెనీని యూనికార్న్ కంపెనీ అంటారు. ఒక స్టార్టప్ సక్సెస్ అయ్యి 100 కోట్లు అంటే $1 బిలియన్ యుఎస్ డాలర్స్కి చేరుకుంటే, 100 కోట్ల దగ్గరికి కనుక ఆ సంస్థ చేరుకుంటే దాన్ని యూనికార్న్ కంపెనీ అంటారనమాట. అయితే భారతదేశంలో ఇలాంటి అంకుర పరిశ్రమలు స్టార్టప్స్ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, వాటికి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నాయంటే నిధి అనే ఒక స్కీమ్ ఉందండి. అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్టప్ ఇండియా స్కీమ్. తర్వాత ర్యాంకింగ్ ఆఫ్ స్టేట్స్ ఆన్ సపోర్ట్ టు స్టార్టప్ ఎకోసిస్టమ్, అంటే స్టార్టప్స్ని ప్రమోట్ చేసేటువంటి రాష్ట్రాలకి ముఖ్యమైనటువంటి ర్యాంక్స్ ఇచ్చి దాన్ని రాష్ట్రాలని స్టార్టప్స్ని ప్రమోట్ చేసే విధంగా తయారు చేయటం. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయం చేస్తుంది ఎవరైనా స్టార్టప్స్ స్టార్ట్ చేస్తూ ఉంటే. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్, ఎవరైతే స్టార్టప్ అయి సక్సెస్ అయ్యారో వాళ్ళకి అవార్డ్స్ని ఇవ్వటం. ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ద్వారా స్టార్టప్ ఫోరాన్ని ఏర్పాటు చేయటం. ప్రారంభ అనే ఒక పథకం ద్వారా, ఒక సమావేశాల ద్వారా స్టార్టప్ యంగ్ మైండ్స్కి ఒక ప్లాట్ఫామ్ని కల్పించడం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రజెంట్ స్టార్టప్స్కి ఇస్తున్నటువంటి ఇనిషియేటివ్స్, సెంట్రల్ గవర్నమెంట్. ఇది స్టార్టప్ యూనికార్న్ కంపెనీ, స్టార్టప్ కోసం గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్. ఎనీవేంటి ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి ఈ స్టార్ట్స్ నిధి ఆప్కే నికాత్, ఇది ఒక ప్రోగ్రామ్ అండి. దీన్ని ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దీన్ని స్టార్ట్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈపీఎఫ్ఓ గురించి అవేర్నెస్ని, అంటే ప్రావిడెంట్ అండ్ పెన్షన్ అకౌంట్స్ గురించి ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఈపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఉంటారండి. ఈ ఈపీఎఫ్ఓకి వచ్చిన మనీని గవర్నమెంట్కి ఇది డెట్గా ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది. సో ఈ ఈపీఎఫ్ఓ అనేది మనందరికీ తెలుసు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 ప్రకారం ఏర్పడింది. మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎన్వైరన్మెంట్ కింద ఇది పనిచేస్తూ ఉంటుందన్నమాట. ప్రావిడెంట్ ఫండ్ని, పెన్షన్ అకౌంట్ని ఇది మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి ఇది అకౌంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది.
సో ఎవ్రీ ఇయర్ 27th ఎవ్రీ మంత్ కూడా అందరికీ దీని మీద అవేర్నెస్ని కలిగించడానికి అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని స్ప్రెడ్ చేయడం కోసం నిధి ఆప్కే నికాత్ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. దీని యొక్క అవేర్నెస్ని అందరికీ చేరవేయడానికి అనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా మంత్రిత్వ శాఖ ఒక సర్వేని రిలీజ్ చేసిందండి. ఆ సర్వే పేరు ఏంటంటే ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, AISHE అంటారు దీన్ని. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ మీద సర్వేని రిలీజ్ చేసిందండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. 2020-21 రిపోర్ట్ అనమాట ఇది. సో దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎన్రోల్మెంట్ రేషియో అనేది హయ్యర్ ఎడ్యుకేషన్లో, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ మనందరికీ తెలుసు డిగ్రీ ఆ పైన, ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యే వాళ్ళ శాతం పెరిగింది అనేది ఈ రిపోర్ట్ యొక్క ముఖ్యమైన సారాంశం. మనం గమనించినట్టయితే 2020-21లో 4.14 కోట్లకి ఇంక్రీజ్ అయింది ఎన్రోల్మెంట్ రేషియో. ఇది 2019-20లో 3.85 కోట్లు మాత్రమే ఉండేది, ఇది 4.14 కోట్లకి ఇంక్రీజ్ అయింది. ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా, అంటే ఆడవాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యేది కూడా ఇంక్రీజ్ అయింది, 2.01 crores. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా ఇంక్రీజ్ అయింది, 27.3 నుంచి 25.6 నుంచి 27.3కి ఇంక్రీజ్ అయిందనమాట. సో మొత్తం మీద ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఇంక్రీజ్ అయింది, హయ్యర్ ఎడ్యుకేషన్లో చదివే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు అనేది దీని యొక్క ముఖ్యమైన సారంగా మనకి కనిపిస్తుంది. అయితే ఈ సర్వే గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మిగతా పాయింట్స్ అన్నీ కూడా సో అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, జస్ట్ మీరు ఒకసారి చూసుకోండి సరిపోతుంది. సో మొత్తం స్టూడెంట్ ఎన్రోల్మెంటు 2019-20తో పోలిస్తే 2021కి 7.5% ఇంక్రీజ్ అయిందండి. తర్వాత COVID-19 పాండమిక్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యే వాళ్ళ శాతం పెరిగింది, 7% పెరిగిందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. తర్వాత వెబ్ బేస్డ్ సర్వేని ఇది నిర్వహించింది. ముఖ్యంగా డేటాని ఎన్రోల్మెంట్, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ప్రోగ్రామ్స్ ఏం కండక్ట్ చేస్తున్నారు, ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫినాన్స్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ కాలేజీలో వస్తువులు ఎలా ఉన్నాయి, దీనన్నిటి మీద కూడా ఈ సర్వే మేజర్గా ఫోకస్ చేస్తుందన్నమాట. సో ఎడ్యుకేషనల్ సెక్టార్ రీసెర్చ్ మీదకి, డెవలప్మెంట్ మీదకి ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఎనివే అండి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 2011 సెన్సస్తో పోలిస్తే 2 points నుంచి 27.3%కి ఇంక్రీజ్ అయింది. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ రేషియో మనం చూడొచ్చు, దాదాపుగా 78.9%. ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా, అంటే ఆడవాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పైన చదివేది కూడా ఇంక్రీజ్ అయింది, 49%. సో మనం 2019-20లో ఇది 45% ఉంది, 2020-21 వచ్చేసరికి ఇది 49%కి ఇంక్రీజ్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో జాయిన్ అయ్యే వాళ్ళ శాతం కూడా ఇంక్రీజ్ అయింది. జెండర్ ప్యారిటీ ఇండెక్స్, అంటే ఫీమేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో టు మేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా సో ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు 1.05 ఉండేది, ఇంతకుముందు అది 1.05కి ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో పోల్చుకుంటే సో డిగ్రీ జాయిన్ అయ్యే పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుందని మన అర్థమవుతుంది. పర్సన్స్ విత్ డిసేబిలిటీ కేటగిరీ ఉన్న వాళ్ళు కూడా సో వీళ్ళు మాత్రం మనం గమనించినట్టయితే డ్రాప్ అయ్యారు. 2019-20లో అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్లో డ్రాప్ అయినట్టు మనకు తెలుస్తుంది. 2020-21లో సో 79,035 ఉంది. సో ముస్లిం స్టూడెంట్స్ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో డ్రాప్ అయ్యారు. 5.5% ఉంటే అది 4.6% ఉంది ప్రజెంట్. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ ఈ 6 స్టేట్స్ ఎన్రోల్మెంట్ రేషియోలో టాప్ పొజిషన్లో ఉన్నాయి. యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ విషయానికి వస్తే యూనివర్సిటీస్ 70 ఇంక్రీజ్ అయినాయి, కాలేజీలు 1453 ఇంక్రీజ్ అయినాయి కాలేజీలు. సో మొత్తానికి సో కొంత ఇంపార్టెంట్ డేటాను అయితే ఇది ప్రొవైడ్ చేసింది. సో నంబర్ ఆఫ్ కాలేజెస్ ప్రకారం చూస్తే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి, సెకండ్ మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఈ 8 రాష్ట్రాల్లో కాలేజీల పరంగా చాలా ఎక్కువ కాలేజీలు ఉన్నాయి. ఫ్యాకల్టీని చూస్తే ఫీమేల్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు మేల్ ఫ్యాకల్టీతో పోలిస్తే 75, ప్రతి 100 మంది మేల్ ఫ్యాకల్టీ ఉంటే 2020-21లో ఇది 75 ఉంది, 2019-20లో 74 ఉంది, 2014-15లో 63 ఉంది. అంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయింది కొద్దిగా. అంటే మెయిల్ టీచర్స్తో పోలిస్తే ఫీమేల్ టీచర్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతున్నారు. అయితే మేజర్
ప్రాబ్లమ్స్ ఏంటి హైయర్ ఎడ్యుకేషన్లో అంటే ఫ్యాకల్టీ షార్టేజ్, సరిగా చెప్పేవాళ్ళు లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, వసతులు సరిగా లేవు, బడ్జెట్ సరిగా కేంద్ర ప్రభుత్వం కేటాయించకపోవటం, రీసెర్చ్ ఓరియంటేషన్ లేదు, తర్వాత ట్రాన్స్పరెన్సీ, ప్రొఫెషనల్సీ, అకౌంటబిలిటీ లేదు, దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ మీద ఎక్కువగా బర్డెన్ ఉంది. సో దాంతోపాటుగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూస్తే బ్రెయిన్ డ్రైన్ అవ్వటం, ఎక్కువ మంది ఐఐటి అన్నిటిలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ టీచ్ చేయకోకుండా బయటకు వెళ్ళటం, దాంతోపాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కొత్తగా తీసుకొచ్చారు. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కనుక ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం రీసెర్చ్ వైపు, తర్వాత స్టూడెంట్స్ యొక్క మెంటాలిటీ మారడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ ఇంటర్ వరకు 10+2 సిస్టమ్ కాకుండా 5+3+3+4 సిస్టాన్ని అమలు చేస్తే బాగుంటుంది. ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ కారిడార్ అంటే రీసెర్చ్, వొకేషనల్ ఎడ్యుకేషను, ఈ మూడు కూడా ఒక దగ్గరే మెయింటైన్ చేస్తే స్కిల్స్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో యాన్సెంట్ ఎడ్యుకేషన్ని పక్కన పెట్టుకోకుండా ఓన్లీ ప్రజెంట్ మోడర్న్ ఎడ్యుకేషనే కాకుండా యాన్సెంట్ ఎడ్యుకేషన్ కూడా ప్రమోట్ చేసినట్టయితే ఎంతో కొంత లాభం ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎడ్యుకేషన్ మీద అనేది, ఇలాంటివి గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనకు బాగా ఉపయోగపడతాయి. సో ఇది వ్యాలిడ్ ఆన్సర్. ఓబీసీకి సంబంధించి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటామండి. సెంట్రల్ గవర్నమెంట్లో జనరల్ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటుంది. అదే మన స్టేట్ గవర్నమెంట్లో అయితే జనరల్, బీసీలోనే సబ్ కేటగిరీలు ఉన్నాయి, బీసీఏ, బీసీడి ఇలా, తర్వాత ఎస్సీ ఎస్టీ ఉంటుంది, ఇది సబ్ కేటగిరీ అంటారు. కానీ ఓబీసీలో సెంట్రల్ గవర్నమెంట్లో సబ్ కేటగిరీస్ ఉండవండి. అలా సబ్ కేటగిరీస్ చేయటం కోసం ఒక కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ పేరు జస్టిస్ జి రోహిణి కమిషన్ అండి. అంటే ఓబీసీస్ని కూడా సబ్ కేటగిరైజేషన్ చేయడం కోసం ఇది ఏర్పడింది అక్టోబర్ 2017లో. దీన్ని కాలయాపన చేస్తూ దీన్ని పొడిగిస్తూ వస్తున్నారనమాట. అందుకనే రీసెంట్గా ఇది న్యూస్లో ఉంటూ ఉంది. సో ఎనీవే ఒకసారి మనం దీన్ని గమనిద్దాం. సో అయితే ఇది 2017 2 అక్టోబర్న ఆర్టికల్ 340 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అధికరణ 340 ప్రకారం ఈ జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఓబీసీస్లో సబ్ కేటగరైజేషన్ చేయడం కోసం. యాక్చువల్గా మనకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఉంది. ఇంతకుముందు ఇది స్టాచ్యురీ బాడీ, కానీ ప్రజెంట్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీగా ఇది మారిందనమాట. దీని ప్రకారం ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్నెస్ క్లాసెస్, మోర్ బ్యాక్వర్డ్నెస్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇలా ఓబీసీని 3 రకాలుగా డివైడ్ చేయమని చెప్పిందనమాట. సో ఎలా అయితే బీసీఏ, బీసీడి ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది కొంచెం పర్లేదు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మిడిల్, లీస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లోనే మరీ వెనకబడిన వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇలా ఆర్గనైజ్ చేయమని చెప్పడం జరిగిందనమాట. సో కమిషన్ ఎలాంటి రెఫరెన్సెస్ తీసుకుందో ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను చూడండి. ఇప్పుడు వరకు ఎక్కడ వరకు అయిందో కూడా రాశాను చూడండి. సో ఎనీవే అండి, పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్, సో ఓబీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ప్రస్తుతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అయినాయో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా కేల్కర్ కమిషన్ అనేది 1953లో బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేసి ఎస్సీస్ ఎస్టీసే కాదు బీసీసీకి కూడా రిజర్వేషన్స్ని ప్రపోజ్ చేసిందండి కేల్కర్ కమిషన్. దాని తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది 1980లో వచ్చి ఓబీసీస్ యొక్క పాపులేషన్ 52% ఉంది, దీంట్లో 1257 కమ్యూనిటీస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మండల్ కమిషన్ని ఆధారంగా తీసుకొని 27% రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేసింది. అకార్డింగ్ టు జాబ్స్లో అయితే ఆర్టికల్ 16(4), దాంతోపాటు అదే ఆర్టికల్ 15(4) ఎడ్యుకేషన్లో సో ఓబీసీస్కి 27% రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో 2008లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఓబీసీలోనే ఉన్నవాళ్ళు ఉంటే, గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నవాళ్ళు ఉన్న, క్రిమీ లేయర్ కిందకి బాగా సంపాదించే వాళ్ళు ఉన్న, క్రిమీ లేయర్ సర్టిఫికెట్ క్రిమీ లేయర్ కిందకి తీసుకొచ్చారన్నమాట. సో క్రిమీ లేయర్ అడ్వాన్స్డ్ సెక్షన్స్కి ప్రొవైడ్ చేసి వాళ్ళకి రిజర్వేషన్స్ నుంచి తప్పించడం జరిగింది. 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018లో తీసుకొచ్చి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని ప్రొవైడ్ చేశారు. అంతకుముందు ఇది స్టాచ్యురీ స్టేటసే ఉండేది, చట్టబద్ధమైంది, రాజ్యాంగబద్ధంగా మార్చడం జరిగిందనమాట. సో ఇది ఓబీసీస్ యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్ రిజర్వేషన్స్ గురించి. నెక్స్ట్, లాస్ట్ ఎంసీక్యూ అండి ఈరోజు ఈ సెషన్కి. సో రీసెంట్గా 20 పాయింట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. 20 పాయింట్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఈ 20 పాయింట్ ప్రోగ్రామ్ని స్కీమ్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక 20 పాయింట్లు ఉంటాయి.
దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే దీని స్టేటస్ని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది ఒక స్టేటస్ని రిలీజ్ చేస్తుంది రీసెంట్గా. దాని ప్రకారం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయటం చాలా తగ్గింది రూరల్లో సో అనేది దీని యొక్క రిపోర్ట్గా మనకి అర్థమవుతుంది. సో ఎనీవే ఇది అసంతృప్తిగా ఉంది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది 20 పాయింట్ ప్రోగ్రామ్ మీద. అసలు ఏంటో ఒకసారి చూద్దాం. 20 పాయింట్ ప్రోగ్రామ్ని 1975లో తీసుకొచ్చారండి. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ, పేదరిక నిర్మూలన, తర్వాత రూరల్ పీపుల్ యొక్క లైఫ్స్ని ఇంప్రూవ్ చేయటం ఈ 20 సూత్రాలను ఉపయోగించుకొని. సో 2022-23 బడ్జెట్లో కూడా దీనికి 36% ఫండ్స్ని ఇంక్రీజ్ చేశారు. సో దాదాపుగా 19,000 కోట్ల రూపాయలని ఈ 20 పాయింట్ ప్రోగ్రామ్ కింద ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అయితే రీసెంట్గా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రిలీజ్ చేసినటువంటి రిపోర్టు ప్రకారం టార్గెట్స్ ఓన్లీ 41% మాత్రమే కంప్లీట్ అయినాయి 100% టార్గెట్గా పెట్టుకుంటే. 45,945 కిలోమీటర్ల రోడ్లు మాత్రమే వేయగలిగారు. యాక్చువల్గా 1,25,000 కిలోమీటర్ల రోడ్లు వేద్దాం అనుకున్నారు. అంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి రూరల్ ఏరియా టార్గెట్స్ని రూరల్ ఏరియా డెవలప్మెంట్కి కానీ పోవర్టీ ఎలివేషన్ టార్గెట్స్ కానీ బాగా తగ్గినాయి అని మనకు అర్థమవుతుందన్నమాట. సో ఈ టీపీపీని దాదాపుగా అంటే 20 పాయింట్ ప్రోగ్రామ్ యొక్క అమలుని దాదాపుగా 50 స్కీమ్స్లో ఉపయోగిస్తున్నారు. సో అంటే దీని యొక్క రూరల్ డెవలప్మెంట్కి ఇది ఎంత బాగా ఉపయోగపడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ 20 పాయింట్లు అనేవి రూరల్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చారు 1975లో. సో ఎనివేంటి ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో ఇక్కడితో ఈ